ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరే ప్లీజ్ వెయిట్. ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు చాలా సేపటి నుంచి ఉన్నారు. తిరుపతి రెడ్డి గారు ఒక పాయింట్ అయితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీలో ఒంటరిగా దిగడం గురించి మాట్లాడితే, ఇంకోటి అమిత్ షా తోటి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అన్నది అది బీజేపీ వ్యూహమేనా? ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఒంటరిగా రావడానికి ఏమైనా అమిత్ షా ఇలా ఏమైనా మార్గదర్శకాలు చేశారా? ఏమైనా మీ డైరెక్షన్ బీజేపీ డైరెక్షన్ లోనే జనసేన వెళ్తుందా అన్న మాటలు కూడా వస్తున్నాయి కాబట్టి ఒకసారి క్లారిటీ ఇవ్వండి మేడం. ఒకటి, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తుంది అనేటువంటి ఇంతకుముందు చెప్పిన విషయం మళ్ళొకసారి నేను గుర్తు చేస్తాను. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి, కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అమిత్ షా గారితో, ప్రధానమంత్రి మోడీ గారితో కలిసేటువంటి అవకాశం ఉంటుంది. కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్న సంగతి మనకైతే తెలియదు. అంటే నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చి ఇంట్లో ఇద్దరు మాట్లాడుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే జిహెచ్ఎంసీకి ఒంటరిగా వస్తామని అన్నారు కదా. సో ఏమన్నా అట్లా డైరెక్షన్స్ వచ్చాయా అని చెప్పేసి అంటున్నారు. ఆ డైరెక్షన్ సంబంధించి నేను చిన్న కార్యకర్తని, అంత దూరంలో నేనైతే ఏం ఆలోచించలేదు. మా నాయకులు నాకైతే ఏం చెప్పలేదు. మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రామచంద్రరావు గారు అధ్యక్షుడు ఏకంగా మనము ఒంటరిగా పోటీ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. బహిర్గతంగా కూడా అదే చెప్పమని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తాం అనేటువంటి విషయం సుస్పష్టం తెలంగాణ రాష్ట్రం. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ లొల్లి అనేటువంటిది ఏమైందంటే, ఇప్పుడు రైతులను పట్టించుకోకుండా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం రోడ్ల పాలు అవుతుంటే దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చేస్తున్నటువంటిది మనం గమనించవలసి. పవన్ కళ్యాణ్ చేయట్లేదు డైవర్ట్. ఒకటి నిమిషం మేడం, నేను మాట్లాడుతున్నాను. 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని అంటడానికి ఇదే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కాల్పులు జరిపిన, అంటే సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఈ రోజు తెలంగాణ అస్తిత్వము అది ఇదని అందరూ మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు, నేను తెలంగాణ వాదిని, తెలంగాణలో ఓకే, అందరు తెలంగాణ వాదులే, తెలంగాణలో పుట్టినోళ్ళే, తెలంగాణ కోసం ఎంతో కొంత శ్రమపడ్డలే. కత్తి వెంకటస్వామి గారు కూడా అన్ని జిల్లాలు తిరిగినప్పుడు, మా మహబూబ్ నగర్ జిల్లా తిరిగినప్పుడు, మహబూబ్ నగర్ జిల్లా వచ్చినప్పుడు కూడా కత్తి వెంకటస్వామి గారిని నేను కలిశాను. స్వయంగా నేను కలిశాను. ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేశాను మహబూబ్నగర్లో. అయితే ఒకటి ఏంటంటే, ప్రతి బిడ్డ తెలంగాణ కోసం పోరాడినటువంటి బిడ్డ తన వంతు సాయంగా ఎంతో కొంత పోరాటం చేసినటువంటి విషయంలో ఖచ్చితంగా దీన్ని మనం చేసుకోవచ్చు. దీన్ని రాజకీయంగా దుమారం లేపడానికి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కంకణం కట్టుకున్నది. ఒకటి, ఇంతకుముందుకే చెప్పినట్లు 1969లో కాల్పులు జరిపింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల పైన. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి వెనుకడుగు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు మేడం. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే ఈ 100 మంది ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. బంగారు భవిష్యత్తు అంటే తల్లిదండ్రులు ఆ విద్యార్థుల పైన పెట్టుకున్నటువంటి ఆశలను, ఆ వ్యక్తుల పైన పెట్టుకున్నటువంటి ఆ కుటుంబాలు ఇప్పటికీ నాశనం అయిపోయినాయి. అంటే 1200 మంది, దాదాపుగా 1200 నుంచి 1400 మంది అధికారిక లెక్కల ప్రకారం అధికారికంగా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారనే ఆ 1400 మంది కుటుంబాలకు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరిగిందో ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకి ఏం చేసిండ్రో కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ పేరు చెప్తూ తెలంగాణను వాళ్ళు మోసం చేసిండ్రు, మేము ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పదంలో ముందలికి నడుపుతామని జనాలను భ్రమలో దింపి వాళ్లకు మాయమాటలు చెప్పి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి తెలంగాణ ప్రజలకి ఏం చేసింది, ఈ 2.5 సంవత్సరాల్లో ఎంతవరకు అభివృద్ధి చేసింది, ఎంతవరకు సంక్షేమ పథకాలు అందించింది, ఆ సంక్షేమ పథకాలు అందించడంలో, అభివృద్ధి చేయడంలో వీళ్ళందరూ సురేష్ గారు ఓకే అండి. తిరుపతి రెడ్డి గారు ఒక నిమిషం. సురేష్ గారు ఫైనల్ గా మీ కమెంట్స్ చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పాడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారని. ఎస్, కరెక్ట్. తర్వాత కేసీఆర్ నిజంగా ప్రపంచ ఉద్యమంలో గొప్ప ఉద్యమం చాలా కష్టపడ్డాడు. అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉండింది. ఇలా 1400 మంది బలిదానాలు ఎవరి వల్ల అయిందండి? కాంగ్రెస్ వ్యతిరేకం చేయాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నది. సురేష్ గారు
ఆ కాంగ్రెస్ పార్టీ అది నేనైనా మీరైనా ఎవరైనా తప్పు పట్టేదే. అది నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నాను కాదు, నేను కూడా తప్పు పడుతున్నా. దాని వల్ల కాంగ్రెస్ మూల్యం చెల్లించుకున్నది. కాంగ్రెస్ మూల్యం చెల్లించుకున్నది. చెప్పండి సురేష్ గారు. ఇదే రాజశేఖర రెడ్డి గారు పాస్పోర్ట్ అవసరమా అని అన్న రోజుల్లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకించలేదా అండి తెలంగాణని? ఆ 1400 బలిదానాలు ఎలా అయినాయి? అది ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు, వెంకటస్వామి గారు యాక్సెప్ట్ చేస్తారు. దానికి మేము మూల్యం చెల్లించుకున్నాం, 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో